ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీల జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన దుగ్గిరాలోని మూర్తాజనగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని మీడియాతో మాట్లాడారు. మైనారిటీలకు సీఎం జగన్ తీరని ద్రోహం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులు అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శించారని, దేశద్రోహులుగా వారిని చిత్రీకరించిన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా మర్చిపోలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మైనారిటీలకు ఏం మేలు చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత అసలు తెలుగుదేశం పార్టీకి లేదని అన్నారు. గత పరిపాలనలో ముస్లింల అభివృద్ధికి కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాల్లో మైనారిటీలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేశారు. మైనారిటీలకు సీఎం జగన్ గారు తీరని ద్రోహం చేశారని టీడీపీ నాయకులు ఆరోపించడం విడ్డూరంగా ఉంది. గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో ముస్లిం యువకులు అప్పటి టీడీపీ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారని, దేశద్రోహులుగా చిత్రీకరించిన విషయం టీడీపీ నాయకులు మరిచిన రాష్ట్ర ప్రజలు ఇంకా మరవలేదు. గత పాలనలో ముస్లింల అభివృద్ధికి కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలాన్ని సైతం అధిగమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్ల పైచేలుకు పాలనలో ముస్లింల సంక్షేమానికి సుమారు 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తాజాగా తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో 94 మందిని, జనసేన తరఫున మరో 24 మంది, మొత్తం కలిపి 118 మందిలో 99 పేర్లను ప్రకటిస్తే కేవలం ఒకే ఒక్క సీటు మాత్రమే ముస్లిం మైనారిటీలకు ఇచ్చారు. ముస్లిం మైనారిటీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో మైనారిటీలకు అండగా నిలుస్తున్నారు.